ఐఎమ్ నాట్ షేరింగ్ ఎనీ స్క్రీన్ రా. మనకి డెవాప్స్ రాకముందు మనకి ఏముండేదంటే వాటర్ ఫాల్ మోడల్ అని ఒకటి ఉండేది. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం చేసిన ప్రాజెక్ట్స్ని మనం లైక్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన ప్రాజెక్ట్ చేయాలంటే మనకి ఏంటి, ఫస్ట్ మనకు ఒక అనాలిసిస్ అనేది ఉండాలి, అంటే ఒక ఐడియా అనేది ఉండాలి. ఆ ఐడియాకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉండాలి. నెక్స్ట్ డిజైన్, అలా ఇంప్లిమెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్. ఇది మనకి డెవాప్స్ రాకముందు మనకి సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ అనేది ఉండేదన్నమాట. కానీ దీనివల్ల మనకి టైం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మనకి రీసెంట్గా ఏమొచ్చిందంటే ఎజైల్ మెథడాలజీ అని ఒకటి వచ్చింది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్లో మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ స్టెప్ అయిన తర్వాత నెక్స్ట్ డిజైన్ చేయడానికి వెళ్ళగలం. అదే ఎజైల్ మెథడాలజీకి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మనకు వర్క్ అనేది అయ్యిందో, టాస్క్ అనేది అయ్యిందో మనం డిప్లాయ్ చేసేసుకోవచ్చు. మనకి డెవాప్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అంటే వర్క్ అవ్వగానే డిప్లాయ్మెంట్ అయిపోతుంది. కానీ డెవాప్స్ లేకపోతే మనకి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ చేసామనుకో అది మన దగ్గర మాత్రమే ఉంటుంది. అంటే లైక్ డిప్లాయ్మెంట్ ఏమి ఉండదు, మళ్ళీ వేరే సెక్టర్కి ఇవ్వాలి డిప్లాయ్ చేయాలంటే. అంటే 2 వర్క్స్ అనేది జరుగుతున్నాయి అక్కడ. అలా టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ అయిపోయేలాగా మనం యూజ్ చేసేది ఏంటంటే డెవాప్స్. అర్థమవుతుందా? ఓకే. ఇందాక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చూసారు కదా, ఇది ఎజైల్ మెథడాలజీ. ఇది రాకముందు మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఉన్నది. ఇది వచ్చాక మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ప్లాన్, డిజైన్, డెవలప్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, టెస్ట్ చేయడానికి పంపిస్తున్నాం. తర్వాత డిప్లాయ్మెంట్ కూడా ఇక్కడే అయిపోతుంది. తర్వాత రివ్యూ కూడా తీసుకుంటాం. ఇన్ కేస్ మనకి రివ్యూ బ్యాడ్గా ఉందంటే మళ్ళీ మనకి ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అవుతుంది అనమాట. అంతేకాని ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగదు. అంటే ప్రాసెస్ అనేది ఒక లూప్లో ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్కి ఎజైల్ మెథడాలజీకి ఇది డిఫరెన్స్ అనమాట. ఎస్డిఎల్సి అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ డిజైన్ వరకు మనకి అయ్యింది, నెక్స్ట్ సెకండ్ స్టెప్ వరకు అయ్యి మనకు ఒక ఎర్రర్ వచ్చిందంటే మొత్తం మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాసాం, 1000 లైన్స్ కోడ్ రాసాం అనుకోండి. ఒక ఎర్రర్ వచ్చినా మళ్ళీ ఆ ఎర్రర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవడానికి ఫస్ట్ నుంచి కోడ్ రాయాలి. దేంట్లో, వాటర్ ఫాల్ మోడల్లో. అదే ఎజైల్ మెథడాలజీకి వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఎక్కడైనా డిజైన్ దగ్గర తప్పు వచ్చింది అనుకోండి, ఓన్లీ అక్కడ మాత్రమే ఎర్రర్ రెక్టిఫై చేసి రిమైనింగ్ అంతా డిప్లాయ్ చేసేస్తాం. అంటే ఎలా అంటే ఇప్పుడు 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కదా, దాన్ని ఒక 10 మెంబర్స్కి డివైడ్ చేసేస్తాం అనమాట. అంటే 100 లైన్స్ ఒకరికి, 100 లైన్స్ ఒకరికి, అలా డివైడ్ చేసేస్తాం. అలా 10 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఇప్పుడు నా దాంట్లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఓన్లీ అది మాత్రం ఒకటే డిప్లాయ్మెంట్ చేయకుండా లైక్ ఆపుతాం అనమాట, ఎర్రర్ రెక్టిఫై చేస్తాం. రిమైనింగ్ 900 లైన్స్ 9 మెంబర్స్ కోడ్ని డిప్లాయ్ చేసేస్తాం. అది డిఫరెన్స్ అనమాట. ఓకేనా? కమింగ్ టు డెవాప్స్. అసలు డెవాప్స్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్, ఈ రెండు కలిపితేనే డెవాప్స్ అని అంటాం. ఇది ఒక మెథడ్. అంటే లైక్ మనం చేసిన ప్రాజెక్ట్స్ని డిప్లాయ్ చేసుకోవడానికి మనం యూస్ చేస్తున్నాం ప్లాట్ఫామ్ డెవాప్స్. మనకి డిప్లాయ్ చేయడానికి మనకి మేజర్గా కొన్ని ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి, మీరు వినే ఉంటారు. లైక్
ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ విన్నారా ఎవరైనా? యెస్ అక్క. ఓకే. సేమ్ అలానే మనకి జీసీపీ ఇవన్నీ ఉంటాయి. గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ఇవన్నీ మనం ప్రాజెక్ట్స్‌ని డిప్లాయ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. మనకి దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆహ్, ఈ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేయడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఇప్పుడు మనం సపోజ్ 1 జీబీ స్పేస్ యూజ్ చేసామనుకోండి. ఓన్లీ అది మాత్రమే మనం లైక్ పే చేసుకొని యూజ్ చేస్తాం. సో, దీనివల్ల ఏంటంటే మనకి మనీ అనేది కాస్ట్ ఎఫిషియన్సీ ఎక్కువుంటది. మనం రీసెంట్‌గా డక్కర్ యూజ్ చేస్తున్నామా? రీసెంట్‌గా క్లాసెస్ అయినాయి కదా! డక్కర్ మీద. మనం ఇక్కడ డెవాప్స్‌లో కూడా మనం డక్కర్ అనే కంటైనర్ యూజ్ చేస్తామనమాట. ఎందుకంటే కోడ్‌ని పుష్ చేయడానికి. మీరు అడగొచ్చు డెవాప్స్‌లో అంటే డెవాప్స్ అంటే అదొకటే నేర్చుకుంటే సరిపోద్దా అని. అదొకటే సరిపోదు. డెవాప్స్ మనం లైక్ ఇంప్లిమెంట్ చేయాలన్నా మనకి ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చుండాలి. లైక్ పైథాన్ అయినా, సి ప్లస్ ప్లస్ అలా ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చుండాలి. ఇప్పుడు చూడండి డెవలప్‌మెంట్ ప్లస్ ఆపరేటర్స్ కదా! డెవలప్‌మెంట్‌లో మనం ఏమేమి చేస్తామంటే మెయిన్‌గా ఫస్ట్ ప్లాన్ చేస్తాం. తర్వాత కోడ్ బిల్డ్ చేస్తాం. కోడ్ రాసిన తర్వాత బిల్డ్ చేస్తాం. తర్వాత టెస్ట్ జరుగుద్ది. ఇక్కడ టెస్ట్ అయిన తర్వాత రిలీజ్ అయ్యిద్ది. రిలీజ్ ఎక్కడ అయ్యిద్దంటే ఆపరేషన్స్ జరిగేటప్పుడు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత డిప్లాయ్‌మెంట్ జరుగుద్ది. డిప్లాయ్‌మెంట్ తర్వాత ఆపరేట్ చేస్తాం మానిటర్. ఇక్కడ మానిటర్ జరిగినప్పుడు మనకేమన్నా ఫీడ్‌బ్యాక్ వచ్చిందనుకోండి. ఫీడ్‌బ్యాక్ వస్తే మళ్ళీ మనం ఏం చేస్తామంటే సేమ్ లూప్ మళ్ళీ ప్లాన్ చేసి, మళ్ళీ కోడ్ బిల్డ్ చేసి, టెస్ట్ చేసి ఇదొక లూప్ అనమాట. ఇలా జరుగుతూనే ఉంటది. ఇప్పుడు సపోజ్ మనం ఏమన్నా ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారు చేసి మార్కెట్‌లోకి రిలీజ్ చేసామనుకోండి. రిలీజ్ చేస్తే అప్పుడు మనకు కస్టమర్స్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని చూసి మనం ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటాం యాస్ ద సేమ్ వే డెవాప్స్‌లో కూడా వాళ్ళిచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని బట్టి మనం ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటామనమాట. అంతేకాని ఆపేయము. అదే బిఫోర్ డెవాప్స్ అయితే మనకి సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్ అనేది ఒకటుండేది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినా మనకి ఆ ఎర్రర్ ఎక్కడనేది మనం కనిపెట్టలేకపోయేవాళ్ళం. ఈ డెవాప్స్ రావడం వల్ల ఏంటంటే మనకి కస్టమర్ ఏ ఎర్రర్ చూపిస్తున్నాడో కూడా మనకి టెక్నాలజీ పెరగడం వల్ల ఫాస్ట్‌గా తెలుస్తుంది. మనం మెయిన్‌గా ఇప్పుడు యూజ్ చేసేదేంటంటే అజ్యూర్ డెవాప్స్. మనం యాక్చువల్లీ ఎక్కువ మనం డిప్లాయ్‌మెంట్ చేసుకోవడానికి యూజ్ చేసేది అజ్యూర్ డెవాప్స్ రా. కానీ మనకిది స్టార్ట్ చేయాలంటే మనం అమౌంట్ అనేది పే చేసుకొని ఐ మీన్ లైక్ సబ్స్క్రిప్షన్ అనేది ఉండాలి. కమింగ్ టు డెవాప్స్ టూల్స్‌కొచ్చేసరికి మనం కొన్ని యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడ ప్లాన్ ఉందా? ప్లాన్‌కి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే లైక్ జీరా, ర్యాలీ, ఏఎల్ఎం అని ఇలా కొన్ని ఉంటాయన్నమాట. మనం కేహబ్ బ్రీఫ్‌గా చెప్తాను అసలు డెవాప్స్ అంటే ఏంటో. డెవాప్స్ అసలు మనం ఎలా యూజ్ చేస్తామో చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనం ఒక ప్రాజెక్ట్ చేస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ కేహబ్‌ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం ఫస్ట్. కేహబ్‌లో మనం కొన్ని ప్రాజెక్ట్స్ ఐ మీన్ లైక్ టాస్క్‌లని, ప్రాజెక్ట్స్ అని ఏదో ఒకటి చేస్తున్నాం కదా! అది ఏం చేస్తున్నాం? మనం గిట్‌లోకెళ్ళి గిట్‌లో పుష్ చేయడం చేస్తున్నాం ఎవ్రీ డే. అలానే డెవాప్స్‌కి ఏంటంటే మనం గిట్ రిపోజిటరీ ఉంటదా? యాస్ ద సేమ్ వే అజ్యూర్ డెవాప్స్‌లో కూడా ఏం చేస్తామంటే, ఆ గిట్ రిపోజిటరీ తీసుకెళ్ళి అజ్యూర్ డెవాప్స్‌లో పేస్ట్ చేసి అక్కడ ఐ మీన్ లైక్ దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ రా.
గిట్‌హబ్‌లో ఎలా అయితే రిపోజిటరీ ఐ మీన్ క్రియేట్ చేసుకొని ప్రాజెక్ట్ అనేది ఎలా పుష్ చేస్తామో యాజ్ ద సేమ్ వే ఎజ్యూర్ డెవలప్స్‌లో కూడా ఒక రిపోజిటరీ అని క్రియేట్ చేసుకొని గిట్‌లో ఉన్న రిపోజిటరీ లింక్‌ని ఎజ్యూర్ డెవలప్స్‌లో పేస్ట్ చేస్తామనమాట. దానివల్ల మనకి యూజ్ ఏంటంటే మన ప్రాజెక్ట్ అనేది డిప్లాయ్‌మెంట్ చేసుకోవడానికి ఎజ్యూర్ డెవలప్స్ అనేది యూజ్ చేస్తాం అలా. గిట్ లింక్‌ని తీసుకొచ్చి ఎజ్యూర్ డెవలప్స్‌లో పుష్ చేస్తాం. ఓకేనా? ఓకే. యాహ్! డెవాప్స్‌లో మనకి కొన్ని రోల్స్ అనేవి ఉంటాయి. లైక్ ఎలా అంటే ఐ మీన్ ఎజ్యూర్ డెవాప్స్ మనకి యాక్సెస్ లేదు. యాక్సెస్ ఉంటే ఇంకా బాగా క్లియర్‌గా, ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని. లేదు కాబట్టి థియరిటికల్‌గా చెప్తున్నాను. మనకి కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి ఎజ్యూర్ డెవాప్స్‌లో. అంటే ఫస్ట్ స్క్రమ్ మాస్టర్ అని ఒకడు మొత్తం 5 స్టెప్స్ ఉంటాయిరా ఎజ్యూర్ డెవాప్స్‌లో. ఆ 5 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్‌లో ఒక స్క్రమ్ మాస్టర్ అనేది వాడు ఉంటాడు. అంటే ఫస్ట్ బోర్డ్స్‌లో ఏముంటారంటే స్క్రమ్ మాస్టర్ అనే ఉంటాడు. ఆ స్క్రమ్ మాస్టర్ అంటే ఏం చేస్తాడంటే మన కోడ్‌ని ట్రాక్ చేస్తూ ఉంటాడు. మనం ఎలా బిల్డ్ చేస్తున్నాం, ఎలా షేర్ చేస్తున్నాం, అసలు కోడ్‌ని ఎలా లైక్ ఎడిట్ ఐ మీన్ అప్డేట్ చేస్తున్నాం అనేది ట్రాక్ చేసేవారిని ఏమంటామంటే స్క్రమ్ మాస్టర్ అంటారు. అది ఫస్ట్ స్టెప్ ఎజ్యూర్ డెవాప్స్‌లో. ఓకేనా? కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అని ఒకటి ఉంటది. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అంటేనే మనకి ఆ వర్డ్‌లోనే అర్థమవుతుంది. అంటే టెస్ట్ జరుగుద్ది దాంట్లో కోడ్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. కోడ్ వాలిడేషన్ అనేది జరుగుద్ది. దాన్ని కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అని అంటాం. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ అనొచ్చు. లేదంటే డెలివరీ అని కూడా అనొచ్చు. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్‌లో ఏం చేస్తున్నాం? ఓన్లీ టెస్ట్ చేసి కోడ్‌ని బిల్డ్ చేసుకోండి. మనకు కావాల్సిన విధంగా కోడ్‌ని ఆటోమేటిక్‌గా ఏ ఫీచర్స్ అయితే కావాలో ఆ ఫీచర్స్‌లో మనం బిల్డ్ చేసుకుంటున్నాం కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్‌లో. ఇంకా కోడ్‌ని వాలిడేట్ చేస్తున్నాం. ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయా ఏమైనా అని కోడ్‌ని వాలిడేట్ చేసేదాన్ని కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్‌లో చేస్తాం. అదే కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ అనేసరికి ఏంటంటే కోడ్‌ని మనం డిప్లాయ్ చేసుకుంటాం. అంటే మన ప్రొడక్ట్‌ని బయటికి రిలీజ్ చేస్తున్నాం నంబర్ ఆఫ్ పీపుల్‌కి. అలా రిలీజ్ చేసినప్పుడు మనం ఏమి ఏం చేస్తాం? మళ్ళీ రివ్యూ తీసుకుంటాం. ఆ రివ్యూ తీసుకొని టెస్ట్ చేస్తాం. అంటే ఆ రివ్యూని బట్టి మనకి ఎర్రర్స్ ఉన్నాయా? లేదంటే పాజిటివ్ రివ్యూస్ ఎక్కువున్నాయా? నెగెటివ్ రివ్యూస్‌ని అప్డేట్ చేస్తూ ఉంటామనమాట. అలా కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్‌లో ఏంటంటే ఇంకా మనకి అక్కడ ఏంటంటే మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ స్టెప్ కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మానిటరింగ్. మానిటరింగ్ కోడ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం రివ్యూని బట్టి. అంటే దాని పెర్ఫార్మన్స్ ఎలా ఉంది కోడింగ్ అంటే నథింగ్ చెక్ చేస్తూ ఉంటామనమాట. వన్ మోర్ థింగ్ మనకి ఈ డెవాప్స్ యూజ్ చేయడం వల్ల మనకి మెయిన్ ఏంటంటే అడ్వాంటేజ్ ఇన్ కేస్ ఒక ప్రాజెక్ట్ అనేది కొలాప్స్ అయిపోయిన ఒక ఆర్గనైజేషన్ కావచ్చు. అది మెయిన్ యూజ్ అనమాట. సపోజ్ మనకు కొన్ని రీజియన్స్ అనేది ఉన్నది. అంటే యూఎస్‌లో ఒక రీజియన్, ఇండియా ఒక రీజియన్ అని తీసుకున్నాం అనుకో. సపోజ్ ఇండియాలో మనం డిప్లాయ్ చేసిన కోడ్ కొలాప్స్ అయిపోయిందనుకో. అప్పుడు అట్‌లీస్ట్ యూఎస్ రీజియన్ నుంచైనా మన కోడ్‌ని రిసీవ్ చేసుకోవచ్చు. అంటే రికవర్ చేసుకోవచ్చనమాట. ఇది మెయిన్ అడ్వాంటేజ్. ఈ డెవాప్స్ రాకముందు మనకెలా ఉండేదంటే ఇన్ కేస్ మన కోడ్ అనేది కొలాప్స్ అయితే ఇంక కొలాప్స్ అయిపోయినట్టే. అంటే మనకు ఈ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఇవి యూజ్ చేయడం వల్ల మనం ఇన్ కేస్ డిప్లాయ్ చేస్తే మన కోడ్ ఎక్కడున్నా కానీ మనం రికవర్ చేసుకోవచ్చు. అందుకే ఇది కాస్ట్ ఎఫిషియన్సీ అనమాట.
మన దగ్గర ఉంది ఒక్క నిమిషం. అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఓకే. హలో, అర్థమైంది ఎవరికి క్వశ్చన్స్ లేవా కదా? అలా మనకి మాస్టర్ బ్రాంచ్ కింద మనకి ఇంకా ఏముంటాయి అంటే టూ బ్రాంచెస్ ఉంటాయి అనమాట. ఒకటి డెవలప్మెంట్ బ్రాంచ్, ఇంకోటి ఫీచర్ బ్రాంచ్. ఓకే, టూ బ్రాంచెస్ ఉన్నాయి అన్నాను కదా. డెవలప్మెంట్ బ్రాంచ్ని ఒకసారి సైడ్ పెడదాం, ఫీచర్ బ్రాంచ్ని చూద్దాం. అంటే మనకి కోడ్ ఫీచర్ బ్రాంచ్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్కి మనం చేసే కోడ్ని డివైడ్ చేసుకోవచ్చు అనమాట. డెవలప్మెంట్ బ్రాంచ్కి వచ్చేసరికి టెస్టింగ్, ఇంప్లిమెంట్. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను మీకు బాగా అర్థమయ్యేలా. ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ అంటే ఏంటంటే మెయిన్ బ్రాంచ్ కదా, అది ఏం చేసేది, సపోజ్ మాస్టర్ బ్రాంచ్ అనేది మనం కైట్ కాలేజ్ అనుకోండి, సారీ కాలేజెస్ అనుకోండి నార్మల్గా. మాస్టర్ బ్రాంచ్ అనేది కాలేజెస్. ఫీచర్స్కి వచ్చేసేసరికి ఏంటంటే మన కైట్ కాలేజ్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, కైట్ ప్లస్ కైట్ ఉమెన్స్ ఉంది, అవన్నీ ఫీచర్స్. ఇక్కడ జరిగే వర్క్ అంతా మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేస్తాంగా. క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏంటంటే లైక్ డెవలప్మెంట్కి పంపించామనుకోండి, అంటే లైక్ మన ప్రిన్సిపల్స్కి అలా పంపిస్తే అది ఏమవుతుంది, వాళ్ళు టెస్ట్ చేసి ఇంప్లిమెంట్ ఎలా చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. అలా డెవలప్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్ ఎవరు, హోల్ కైట్ బ్రాంచ్ కంటే లైక్ విశ్వం సార్ దగ్గరికి మళ్ళీ పంపిస్తారు అనమాట వర్క్ని. ఇది ఒక సర్కిల్ జరుగుతుంది. అలానే మన గిట్లో కూడా ఒక సర్కిల్ అనేది జరుగుద్ది. ఎలా అంటే ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, మెయిన్ బ్రాంచ్ కింద టూ బ్రాంచెస్ ఉంటాయి, ఒక డెవలప్మెంట్ బ్రాంచ్, ఒకటి ఫీచర్ బ్రాంచ్ ఉంటుంది. ఫీచర్ బ్రాంచెస్ అన్ని మెర్జ్ చేస్తాం, లైక్ కైట్ ప్లస్ కైట్ ఉమెన్స్ మూడు మెర్జ్ చేసి మనం డెవలప్మెంట్కి పంపిస్తాం. అంటే ఇంకేమేమి డెవలప్మెంట్ చేయాలో చూస్తాం. అది డెవలప్మెంట్ బ్రాంచ్లో టెస్ట్, ఇంప్లిమెంట్ జరుగుద్ది. డెవలప్మెంట్ బ్రాంచ్లో జరిగిన తర్వాత మళ్ళీ మెయిన్ బ్రాంచ్కి ఆ ఆర్గనైజేషన్కి వెళ్తుంది అనమాట. ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అని చూస్తారు. ఇవి మీకు పిక్స్ పెడితే అర్థమవుతుందిరా. యాక్చువల్లీ నోట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ అన్ని డిప్లాయ్మెంట్ చేయాలంటే మనకు ఒకటి అనేది కావాలి, లైక్ అంటే మైక్రోసాఫ్ట్ అనేది కావాలి. ఇప్పుడు లినక్స్, విండోస్లో ఆల్మోస్ట్ మనం అందరూ వర్క్ చేసేది దేని మీద అంటే లినక్స్ అండ్ విండోస్ మీదే మనం వర్క్ చేస్తున్నాం. అవి కంటైనర్స్ అనమాట. అంటే మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకోవడానికి ఏదో ఒక కంటైనర్ కావాలి కాబట్టి మనము ఇలా విండోస్ అను ఏదో ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నాం ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేసాం, అది ఏ వర్షన్లో రిలీజ్ చేసాం, సపోజ్ వర్షన్ 1.0లో రిలీజ్ చేసాం అనుకోండి. ఆ ప్రాజెక్ట్ ఇన్ కేస్ వర్షన్ చేంజ్ అయినా కానీ, ఐ మీన్ లైక్ వర్షన్ అప్డేట్ అయినా కానీ మన ప్రొడక్ట్ అనేది ప్రాసెసింగ్లోనే ఉంటుంది తప్ప వర్షన్ చేంజ్ అయిందని చెప్పి ఆగిపోదు. మనం కొలబరేటింగ్గా వర్క్ చేస్తూ ఉంటాం. లైక్
ఎస్‌డిఎల్‌సీలో అనుకోండి, ఇప్పుడు నేను ఒక్కదాన్నే వర్క్ చేసేసుకుని నా వర్క్ అయిపోద్ది. ఇన్ కేస్ లాస్ వస్తే నాకు ఒక్కదానికే లాస్ వస్తది. అలా జరుగుతది. కానీ డెవాప్స్‌లో అలా కాదు. మన వర్క్ అనేది ఒకటిగా 10 పీపుల్‌కి అంటే నేను ఒక అందరికి వర్క్ అసైన్ చేస్తాం. అలా కాదు. సపోజ్ కైట్ అనేది ఒక ఆర్గనైజేషన్ కదా! కైట్ అనేది నంబర్ ఆఫ్ పీపుల్‌కి వర్క్ అసైన్ కాబట్టి ఇన్ కేస్ మనకి ఫాస్ట్‌గా తెలిసి రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా ఏమైనా? ఓకే. వెయిట్ ఎ మినిట్. జస్ట్ ఎ సెకండ్. మీకిది కనిపిస్తుందా? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. హలో! యెస్ డెవాప్స్ అక్క. కనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. హియర్ మనకి కొన్ని పాయింట్స్ అనేది ఉన్నది. మీకు క్లియర్‌గా అర్థమవ్వడం కోసం నేను ఇది చూపిస్తున్నాననమాట. వాటర్ ఫాల్ మోడల్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ కాదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇన్ కేస్ ఒక స్టెప్‌లో ఫెయిల్ అయిందంటే స్టార్టింగ్ నుంచి మళ్ళీ మనం ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. కానీ అజైల్ మెథడాలజీలో అలా కాదు. అది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. సీ ఒక స అదొక లైఫ్ సైకిల్ అనమాట. లైక్ లూప్ తిరుగుతూనే ఉంటదది. స్టాప్ అనేది ఎక్కడ ఉండదు. ఇన్ కేస్ మనకేదైనా ఒక ఎర్రర్ వచ్చినా అది రెక్టిఫై చేసుకొని, మళ్ళీ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. ఎగ్జాంపుల్‌లో చూడండి మనకిక్కడ వాటర్ ఫాల్, అజైల్ మెథడాలజీ ఉంది. ఓకే. ఎవరికైనా కనిపిస్తే రెస్పాండ్ అవ్వండి. యెస్ అక్క అని. కనిపిస్తుందా? నో ఇప్పుడు? నో అక్క. ఎవరికీ కనిపించట్లేదా? లేదక్క. ఓహ్! వెయిట్. యెస్ అక్క. ఓకే. సీ వాటర్ ఫాల్ మెథడ్‌లో చూడండి. ఒకటే కంటైనర్ ఉంది. అవునా? అంటే మనకు వర్క్ అంతా ఒకటే కంటైనర్‌లో జరుగుతుంది. అంటే సర్వర్స్, నెట్వర్కింగ్, అప్లికేషన్స్, డేటాబేస్ మొత్తం అంటే స్టోర్ చేసుకోవడమైనా, బిల్డ్ చేయడమైనా, ఎలా ఏ అప్లికేషన్ బిల్డ్ చేయడమైనా మనకన్నా ఒకటే కంటైనర్‌లో జరుగుతుంది. ఓకే. అజైల్ మెథడాలజీకొచ్చేసరికి చూడండి. మనకి అంటే ఒక్క కోడ్‌ని ఒక ప్రాజెక్ట్‌ని నంబర్ ఆఫ్ పీపుల్‌కనేది డివైడ్ చేస్తాం. అంటే బ్లాక్స్ కింద. అవునా? ఇదెలా ఉంది వాటర్ ఫాల్ మెథడ్‌లో? అదొకేదో పెద్ద ప్రాజెక్ట్ లాగా బర్డెన్ లాగా ఉంది. మనకి వర్క్ చేయడానికైనా, ఇంకా ఏంటంటే వాటర్ ఫాల్ మెథడ్‌లో
అలా చేస్తున్నాం కాబట్టి అదొక పెద్ద ప్రాజెక్ట్ లాగా మనకేంటంటే 2 ఇయర్స్ పట్టొచ్చు ఒకటే ప్రాజెక్ట్. అదే ఎజైల్ మెథడాలజీకొచ్చేసరికి మనం ప్రాజెక్ట్ డివైడ్ చేసాం కాబట్టి బ్లాక్స్ కింద మనకి 2 ఇయర్స్‌లా జరిగే ప్రాజెక్ట్ మనం అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. ఓకే. ఇది మెయిన్ మనకి అడ్వాంటేజ్ అనమాట. సి ఇది కనిపిస్తుందా? హలో! ఎస్ అక్క. నేను ఇందాక ఎస్‌డిఎల్ కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్? ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విన్నారా లేదా? 4 స్టెప్స్ అక్క అదేనా అక్క? సి ఇప్పుడేంటంటే ఎస్‌డిఎల్‌సి ప్రాసెస్ ఎవరు యూజ్ చేయట్లేదురా ఏ కంపెనీస్‌లో. ఎందుకు యూజ్ చేయట్లేదంటే ఇదేంటి ఒక 2 ఇయర్స్‌లో 1 ఇయర్‌లో చేసే ప్రాజెక్ట్ కూడా 2 ఇయర్స్‌లో చేస్తుంది. కాబట్టి ఎస్‌డిఎల్‌సి ప్రాసెస్ అనేది ఏ కంపెనీస్‌లో మాక్సిమం యూజ్ చేయట్లేదు. ఎస్‌డిఎల్‌సి తీసేసి ఎజైల్ మెథడాలజీ అని ఒక ప్రాసెస్‌ని యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనకి ప్రాజెక్ట్ అనేది ఫాస్ట్‌గా అవుతుంది కాబట్టి 2 ఇయర్స్‌లో చేసే ప్రాజెక్ట్ 1 ఇయర్‌లో అయిపోతుంది కాబట్టి. ఇందాక గిట్ గురించి చెప్పాను కదా! మాస్టర్ బ్రాంచ్ ఇలా మనకి 3 బ్రాంచెస్ ఉంటాయని చెప్పానా? సి ఫస్ట్ మనకి మెయిన్ బ్రాంచ్ అంటే ఏంటంటే అదొక మాస్టర్ బ్రాంచ్ మనకి ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటది. కిందకొచ్చేసరికి మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటేంటి డెవలప్‌మెంట్, ఒకటి ఫీచర్ బ్రాంచ్ అనమాట. ఇలా ఫీచర్ బ్రాంచ్ ఉంది కదా! మనం నంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫీచర్ ఏ, బి, సి, డి అలా. మనకి ఎన్ని ఫీచర్స్ అయితే కావాలో మన ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయడానికి అన్ని ఫీచర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని ఏం చేస్తాం అవన్నీ మెర్జ్ చేస్తాం. ఆ ఫీచర్స్ అన్నీ మెర్జ్ చేసి అది మళ్ళీ ఎక్కడికి పంపిస్తామంటే డెవలప్‌మెంట్ బ్రాంచ్‌కి పంపిస్తాం. డెవలప్‌మెంట్ బ్రాంచ్‌లో మనకి మెయిన్‌గా ఏం జరుగుద్ది? టెస్టింగ్ జరుగుద్ది. ఇంకా టెస్టింగ్ జరిగిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అంటే ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉంటే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తామనమాట. ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఏంటి మెయిన్ బ్రాంచ్‌కి పంపించేది. అంటే మెయిన్ బ్రాంచ్ మనకు ఒకటి ఇచ్చిద్ది. మళ్ళీ మనం అవన్నీ చేంజెస్
చేసి మళ్ళీ మెర్జ్ చేసి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ మెయిన్ బ్రాంచ్ పంపిస్తాం. ఇది గిట్ మాస్టర్ బ్రాంచ్ అంటే ఇదన్నమాట. మనకి యాక్సెస్ లేదు కాబట్టి నేను ఇలా ఒక పిక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఎజ్యూర్ డెవలప్స్లో మనకి 5 ఉంటాయి మెయిన్. ఏంటంటే ఫస్ట్ బోర్డ్స్, నెక్స్ట్ రిపోజ్, పైప్ లైన్స్, టెస్ట్ ప్లాన్, ఆర్టిఫాక్ట్స్ అని ఇలా 5 ఉంటాయి. అందరికీ కనిపిస్తుందా? ఇలా 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. బోర్డ్స్లో మనకి ఏం చేస్తామంటే ఇందాక స్క్రమ్ మాస్టర్ అన్నాను కదా. స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడంటే మన వర్క్ని ట్రాక్ చేస్తూ ఉంటాడు అనమాట. ట్రాక్ అంటే మనం ఎలా డిప్లాయ్ చేస్తున్నాం, ఐ మీన్ ఎలా వ్యాలిడేట్ చేస్తున్నాం, కోడ్ని ఎలా అప్డేట్ చేస్తున్నాం అనేది స్క్రమ్ మాస్టర్ అనేవాడు చూస్తూ ఉంటాడు. బోర్డ్స్ చేసే వర్క్ అదనమాట. మన వర్క్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూస్తూ ఉంటుంది. రిపోజ్లోకి వచ్చేసరికి ఇందాక మీకు గిట్ గురించి చెప్పాను, 3 స్టెప్స్ ఉంటాయి మెయిన్ బ్రాంచ్ ఇలా అని. రిపోజ్లో ఏంటంటే గిట్ రిపోజిటరీ తీసుకొచ్చి మనం ఈ రిపోజ్లో పేస్ట్ చేస్తాం. మనకంటూ ఒక అకౌంట్, ఐ మీన్ ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకుని మనం గిట్లో పుష్ చేసిన ప్రాజెక్ట్ని ఇక్కడ, ఐ మీన్ అక్కడ కాపీ పార్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట ఆ కాపీ పార్ట్ని. నెక్స్ట్ పైప్ లైన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇందాక CI/CD అని 2 చెప్పానా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని. ఈ పైప్ లైన్స్లో మనం ఏం చేస్తామంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ జరుగుద్ది అనమాట. అదెలా అంటే టెస్ట్ చేయడం కానీ, ఇది పైప్ లైన్స్లో మనకి కొంచెం ప్రాక్టికల్గా కొంచెం వర్క్ ఉంటుంది, అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. మెయిన్ పైప్ లైన్ చేసే వర్క్ ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, డిప్లాయ్మెంట్ చేసేది పైప్ లైన్స్ అనమాట. టెస్ట్ ప్లాన్స్కి వచ్చేసరికి కూడా మనకు ఒక గ్రాఫ్ లా ఉంటుంది అనమాట. ఆర్టిఫాక్ట్స్ అంటే నథింగ్ బట్ మనం డిప్లాయ్మెంట్ చేసిన ప్రాజెక్ట్స్ని చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. మెయిన్గా మనకి మళ్ళీ ఈ ఎజ్యూర్ డెవాప్స్లో ఆర్టిఫాక్ట్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం ప్రతిదీ బిల్డ్ చేసుకుని ప్రాజెక్ట్ చేయడం, లేదంటే మనం మైక్రోసాఫ్ట్ని యూజ్ చేసి ప్రాజెక్ట్ చేయడం. అంటే ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ యూజ్ చేసి అన్నాను కదా, మనం అంటే సిస్టమ్ కూడా మనమే ప్రిపేర్ చేసుకోవాలి అలా అనమాట. సెకండ్ది మైక్రోసాఫ్ట్ యూజ్ చేసాం అన్నాను కదా, అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ అంటే మనకు ఆల్రెడీ వాడు మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసేసి ఇచ్చేస్తున్నాడు కదా. సో అవి 2 టైప్స్ అనమాట. ఒకటి ప్రతి వర్క్ మనమే చేసుకోవాలి, ఇంకొకటి ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యే ఉంటాయి కొన్ని. ఆ డిఫరెన్స్ ఆర్టిఫాక్ట్స్లో చూస్తాం మనం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? హలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.